ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పిస్తూ ఉన్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని విజయోత్సవమైన నామమున మా హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల 5వ న్యాయాధిపతి గిద్యోనును గురించి మన సంఘ సభ్యులు సహోదరి పి. జాయిస్ రవికిరణ్ గారు అందించిన పరిచయాన్ని నిన్నటి మన ధ్యానాలలో మనం విన్నాం. గిద్యోను కాలంలో మిద్యానీయులను, అమాలేకీయులను మరియు తూర్పు వారందరూ నది దాటి ఇశ్రాయేలుల మీదికి ఇసుక రేణువుల్లాగా దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ గిద్యోనుపైకి దిగివచ్చి కేవలం 300 మంది ఇశ్రాయేలులతో గిద్యోనుకు విజయాన్ని అనుగ్రహించినట్లు మనం చూస్తాం. మిద్యానీయులతో, అమాలేకీయులతో గిద్యోను చేసిన యుద్ధానికి ముందు యెహోవా దేవుని మార్గదర్శకాలను గురించి మరియు వారందరిపై గిద్యోనుకు ఆయన అనుగ్రహించిన విజయాన్ని గురించి ఈనాటి దైవ సందేశంలో మనం తెలుసుకుందాం. గాడ్స్ డైరెక్షన్స్ టు గిడియన్ ఇన్ హిస్ ఫైట్ విత్ మిడియనైట్స్ అండ్ గిడియన్స్ విక్టరీ ఓవర్ దెమ్ అనే ఈనాటి అంశాన్ని మనము వినకమునుపు యెహోవా దేవునితో మన ఆశ్రయాన్ని గురించి ఒక చక్కటి భక్తి గీతాన్ని విందాం. సందేశం తర్వాత మరి ఆనాటి నుండి ఈనాటి వరకు తన విశ్వాసులపై దిగి వస్తున్న దేవుని ఆత్మ గురించి, ఆయన కురిపించే దీవెనలను గురించి మన హోలీ ట్రినిటీ చర్చ్ బృందం ఆలపించిన భక్తి గీతాన్ని విందాం. ముందుగా సహోదరులు నిస్సీ జాన్ గారు పాడిన గీతం ప్రభువా నే నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించినాను. సంగీతం సుప్రసిద్ధ సంగీత దర్శకులు డాక్టర్ వికే హెన్రీ గారు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండా, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నేనెందు పోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయనెంచా. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి
నిన్నాశ్రయించినాను. పగబూని వారు నన్ను హతమార్చజూచియున్న మరణంబు నుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ యేసయ్య, మా గొప్ప రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు ప్రభువా. తండ్రి, మీ వాక్యం ధ్యానించబోతుండగా మా హృదయ నేత్రములు తెరిచి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని మీ బంగారు పాదాన్ని బట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములండి. మనము న్యాయాధిపతుల గ్రంథం గురించి ధ్యానించుకుంటున్నాము. మరి గిద్యోను గురించి మనం ఇదివరకు చెప్పుకున్నామండి. గిద్యోన్ని మరి దేవుడు మిద్యానీయుల నుండి ఇశ్రాయేలీలను రక్షించుకొనుటకు గిద్యోన్ని ఏర్పరచుకొని ఉన్నాడు. గిద్యోను మరి యెహోవా దూతను పరీక్షించినట్టుగా మనం ఇదివరకు నేర్చుకున్నాము. మరి ఆ విధంగానే ఆ సమయం వచ్చేసింది. ఏంటనగా మిద్యానీయులు మరి అమాలేకీయులు ఇశ్రాయేలీలపై దాడి చేయుటకు వచ్చినప్పుడు గిద్యోని పైకి యెహోవా ఆత్మ వస్తుంది. ఈ వచనం మనం 34వ వచనంలో చూడవచ్చు. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలోను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొంటకు వచ్చిరి. వీరందరూ కూడా మరి గిద్యోనుతో తోడుగా వస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే గిద్యోను బేసికల్గా కొంచెం పిరికివాడు. ఇంతమంది దాదాపుగా 30,000 మంది ఆయనకు తోడుగా ఉన్నా కూడా ఆయన మనసులో ఒక డౌట్ ఉంటుంది, ఒక అనుమానం ఉంటుంది. నిజంగానే యెహోవా ఆత్మ నాతో ఉందా, యెహోవా తోడు నాతో ఉందా అన్న డౌట్ వచ్చేసి మళ్ళొకసారి మరి దేవుణ్ణి ఒక సూచక క్రియ అడుగుతాడు. ఏంటనగా నేల అంతయు ఆరి ఉండాలి, నేను ఈ నా చేతిలో ఉన్న ఈ గొర్రెబుచ్చు ఏదైతే ఉందో అది నేను మంచులో పెడతాను, ఆ సమయంలో గొర్రెబొచ్చు మాత్రం పచ్చిగా అవ్వాలి, అంటే తడిగా ఉండాలి, మంచుతో కప్పబడాలి, నేల మాత్రం డ్రైగా ఆరినట్టుగా ఉండాలి దేవా అని అడుగుతాడు. ఆ విధంగానే మరి యెహోవా దేవుడు చేస్తాడనమాట. నేలంతా డ్రైగా ఉంటుంది, గొర్రెబొచ్చు పచ్చిగా అవుతుంది. అది చూసిన తర్వాత కూడా మళ్ళీ గిద్యోనికి తృప్తిగా ఉండదు, మళ్ళీ డౌట్ వస్తుంది. ప్రభువా ఈసారి గొర్రెబొచ్చు డ్రైగా ఉండాలి, నేలంతా కూడా మంచుతో కప్పబడాలని అడుగుతాడు. ఇలా అంటే ఆయన మనసులో ఉన్న అనుమానాలని మరి ఆయన క్లియర్ చేసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం. యెహోవా దేవుడు ప్రత్యక్షంగా, యెహోవా దూత ఆయనకు ప్రత్యక్షంగా కనబడి చెప్పినా కూడా ఆయన నమ్మే పరిస్థితిలో లేడు. మరి ఆ సమయంలో దేవుడు నిజంగానే ఆ సూచక క్రియని గిద్యోనికి చేసి చూపిస్తాడు. అప్పుడు ఆయన బలపడి మిద్యానీయులను ఎదుర్కొంటకు వెళ్తాడు. మరి గిద్యోను 30,000 మందిని తీసుకుని వెళ్ళగా యెహోవా ఏమని చెప్తాడంటే, ఇంతమంది అవసరం లేదు, కొంతమందిని వెనక్కి పంపించేసేయని చెప్తాడు. ఎవరైతే యుద్ధం చేయకుండా భయపడి ఉంటున్నారో వాళ్ళు మీరు వెనక్కి వెళ్ళిపోమన్నప్పుడు 20,000 మంది వెనక్కి తిరిగిపోతారు. ఆ సమయంలో ఇక్కడ గిద్యోను దగ్గర మిగిలిన వాళ్ళు 30,000 నుండి 10,000 మందికి వచ్చేస్తారు. ఈ 10,000 మందిని కూడా మరి యెహోవా దేవుడు ఏమంటాడంటే, ఇంతమంది కూడా మిద్యానీయులను
గెలుచుటకు ఎక్కువే కాబట్టి ఇంకో పరీక్ష పెట్టు, వాళ్ళని టెస్ట్ చేసి ఎవరైతే మరి నా పనికి సన్నద్ధులుగా ఉంటారో వారినే నేను సెలెక్ట్ చేసుకుంటాను, వారికి ఒక పరీక్ష పెట్టమని గిద్యోనికి చెప్తాడు. నీటి దగ్గరికి తీసుకెళ్ళి వారిని నీళ్లు తాగమని చెప్పమని చెప్తాడు. అయితే ఈ 10,000 మందిని మరి నీటి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగమని చెప్పినప్పుడు అందులో 300 మంది కుక్కవలే నీటిని గతుకుతారు, మిగతా వాళ్ళందరూ కూడా మోకాళ్ళ నుండి నీటిని తాగుతారు. అప్పుడు యెహోవా ఏమంటాడంటే, గిద్యోను ఎవరైతే 300 మంది మరి నీటిని గతికారో వారిని యుద్ధానికి తీసుకువెళ్ళు, మిగతా వాళ్ళని వెనక్కి పంపించమని చెప్తాడు. మరి ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, ఒక అనుమానం, మరి కుక్కవలే ఇలా గతికిన వారిని దేవుడు ఎందుకు తీసుకున్నాడు, మోకాళ్ళ నుండి నీళ్లు తాగిన వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశాడు? ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా, ఈ 300 మంది కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, వారి యొక్క మనసు ఎప్పుడు కూడా దేవుని కార్యానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. మరి మిగతా వాళ్ళందరూ మోకాళ్ళని కొంచెం రెస్ట్ చేసి రిలాక్స్ అయ్యి నీటిని తాగినట్టుగా మనం చూస్తాము. ఈ విధంగా ఈ 300 మంది చాలా ఆశతో కూడిన వాళ్ళుగా దేవుడు ఎంచి ఈ 300 మందిని మాత్రమే యుద్ధానికి తీసుకొని వెళ్ళమంటాడు. ఆ సమయంలో మిగతా వారిని వెనక్కి పంపించి గిద్యోని ఈ 300 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరతాడు. ఆయన మన్యంకి వెళ్ళినాక అక్కడ చూసినట్టయితే మిద్యానీయులు మిడతల దండు వల్లే కొన్ని వేలల్లో ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ మరి గిద్యోనితో ఉన్న ఇశ్రాయేలీలు మాత్రం 300 మంది. అప్పుడు మళ్ళీ తిరిగి కొంచెం గిద్యోనికి అనుమానం వస్తుంది, ఇంత తక్కువ మందితో నేను ఎలా మిద్యానీయులను ఎదుర్కొనగలుగుతానని అనుకున్నప్పుడు మరి ఆయన ఇంకొకసారి యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే గిద్యోన్తో మాట్లాడతాడు, నువ్వు భయపడకూడదు, నేను ఇంకొక ఉపాయం నీకు చెప్తానని చెప్తాడు. ఈ విధంగా ప్రతి స్టెప్లో అనగా ఆయన చేసే ప్రతి కార్యంలో గిద్యోనికి యెహోవా ఆత్మ తోడుగా ఉంటుంది, ఆయన యొక్క వాక్కు తోడుగా ఉంటుంది. మరి 7వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్టయితే, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని నప్పగించదను, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన హూరాతో కూడా దండుకు దిగిపోమ్ము, వారు చెప్పుకొనిచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతని పనివాడైన హూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. ఇక్కడ చూసినట్టయితే మరి గిద్యోను మరి 300 మందితో నేను ఈ మిడతల దండు అంత సంఖ్య అనగా లెక్కకు మించిన ఈ మిద్యానీయులతో నేను ఎలా యుద్ధం చేయాలి అని ఆయన బాధపడుచున్నప్పుడు మరి యెహోవా వాక్కు ఆయనకి ప్రత్యక్షమై చెప్తుంది ఏంటంటే, నువ్వు లేచి ఆ పాలెంలోకి అనగా ఆ దండు దగ్గరికి వెళ్ళు, నీకు భయమైనట్టయితే నీ పనివాడైన పూరాన్ని తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. ఆ విధంగానే మరి గిద్యోను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు వీళ్ళందరూ కూడా లెక్కకు మించి మిడతల దండు వలె ఉంటారు. ఆ సమయంలో ఇద్దరు మిద్యానీయులు మరి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని అనగా, నాకు ఒక కల వచ్చింది, ఏంటనగా మరి ఆకాశము నుండి ఒక యవల రొట్టె ఒకటి వచ్చి మన మిద్యానీయుల దండులోకి వచ్చేసింది. అక్కడ ఏదైతే మనం గుడారం వేసుకుని ఉన్నామో ఆ గుడారాన్ని ఆ యవల రొట్టె తలక్రిందులు చేసింది, మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. మన సైన్యంలో మరి ఏదైతే మనం ఎక్కడైతే ఉన్నామో నివసించామో ఆ గుడారాలన్నీ కూడా పడిపోయాయని ఆ ఒక సైనికుడు మిద్యానీయుడు ఇంకొక మిద్యానీయునితో చెప్పుకోవడం వింటాడు గిద్యోను. అప్పుడు ఎదుటిగా ఉన్న ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఆ యవల రొట్టె ఏమీ కాదు, అది గిద్యోను ఖడ్గము, అది యెహోవా పంపించిన ఖడ్గము, దీనివల్ల మనం అందరము కూడా నశింపబోచున్నామని చెప్తాడు. ఆ విషయం మరి ఈ గిద్యోను విని బలపడతాడు. ఏంటంటే, దేవా మరి నన్ను ఈ విధంగా నువ్వు వాడుకోబోతున్నావా అని ఆయన సంతోషపడి మరి తిరిగి తన పాలెంకి వచ్చి ఈ 300 మంది ఎవరైతే ఇశ్రాయేలీలు ఉన్నారో వారిని 3 గుంపులుగా డివైడ్ చేస్తాడు. 100 మందిగా 3 గుంపులుగా చేసి ఎవరైతే మిద్యానీయుల దండు ఉంటుందో వారికి 3 వైపులా వీరిని పంపించి వారి చేతికి ఒక కుండను మరియు ఒక దివిటీని ఒక బూరని ఇస్తాడు. ఇచ్చి ఏమని చెప్తాడంటే, మీరు అందరూ ఒకేసారి వారిపై దాడి చేయాలి, కుండను పలకొట్టి బూరను ఊదాలి, ఈ దివిటీలను చూయిస్తూ యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేయాలని చెప్తారు. ఆ విధంగానే వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన్ని ఆ దండులోకి వెళ్ళి మరి కుండలను పలకొచ్చు, బూరను ఊదుచు దివిటీలను చూపిస్తారు. ఈ విధంగా చేసినప్పుడు మరి ఈ మిద్యానీయుల్లో మరియు అమాలేకీలో కూడా కలవరం కలుగుతుంది. ఏమని అనగా,
గిద్యోను ఖడ్గము, అది యెహోవా ఖడ్గము, అది మా మీదికి వచ్చి మమ్మల్ని చంపివేస్తుందని చెప్పేసి వీళ్ళు చెల్లా చెదరవుతుంటారనమాట. ఎవరికి ఎటు తోస్తే అటు పక్క వాళ్ళు ఖడ్గం దూస్తుంటారు. వాళ్ళలోని కలవరం వచ్చి వాళ్ళలో వాళ్ళు పొడుచుకోవడము మరియు వివిధ దిక్కులుగా వాళ్ళను పారిపోవడము చూస్తాం. మరి ఈ సమయంలో గిద్యోన్ను చూసినట్టయితే మరి అందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే వారి యొక్క మిద్యానీయుల నాయకులు ఓరేబు, జేయేబు. ఈ ఓరేబును పట్టుకొని ఆయన ఓరేబు బండ మీద మరియు జేయేబును పట్టుకొని జేయేబు ద్రాక్ష తోట వద్ద మరి మిద్యోను సంహరిస్తాడు. ఈ విధంగానే సెరారాతు వైపు మరియు తబ్బాతు వైపు వీరి యొక్క సైన్యము పారిపోయినప్పుడు అక్కడ ఆషేరు, నఫ్తాలి, మనష్షే ఈ 3 గోత్రాల వారు రెడీగా ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ మిద్యానీయులు, అమాలేకీయులు వీరి వైపు వచ్చినప్పుడు ఆ నదుల వద్ద వీళ్ళు కాపు కాచి వారిని సంహరిస్తాడు. మరియు వీరి రాజైన జేబాహు, సల్మాను అనే రాజులిద్దరు మిద్యానీయుల రాజులు. వీళ్ళిద్దరిని కూడా పట్టుకుని వారు సంహరిస్తారు. ఈ విధంగా పూర్తిగా మరి మిద్యానీయుల పైన యెహోవా దేవుడు గిద్యోనికి విజయాన్ని ఇస్తాడు. మరి ఈ విజయాన్ని వెనకాల ఉన్న మర్మం ఏంటి అనగా, ఎప్పుడైతే ఒక పిరికివాడైన గిద్యోను తను దాచుకుని ఒక గానుగ పక్కన మరి తన సొంత పని చేయుచుండగా యెహోవా దూత ఆయనకు ప్రత్యక్షమై మరి యెహోవా దృష్టిలో గిద్యోను ఏ విధమైన వాడు అనగా ఆయనకు పరాక్రమమైన బలాఢ్యుడా అని ఆయనను ప్రబోధించి మొట్టమొదటిగా ఆయనను విగ్రహారాధన నుండి ఆయనను విడిపిస్తాడు. ఏ విధంగా అనగా తన తండ్రి కట్టిన బలిపీఠంలను నిర్మూలింపజేసి ఆయన కార్యాన్ని మొట్టమొదటిగా చేసుకుంటాడు. ఆ విధంగానే మరి 10,000 మందిని కాకుండా 300 మందికి తగ్గించి సైన్యాన్ని గిద్యోనీయులను గెలుచుటకు మరి ఒక మార్గాన్ని, ఒక ప్లాన్ని ఆయన గిద్యోనికి తెలియజేస్తాడు. ఈ విధంగా మరి యెహోవా యొక్క సన్నిధి, ఆయన యొక్క తోడు ఉన్నట్టయితే మనం ఎలాంటి శత్రువులనైనా మనం జయించవచ్చని గిద్యోని ద్వారా తెలుసుకుంటాం. కాకపోతే ఇక్కడ గిద్యోని యొక్క లక్షణం ఏంటంటే ప్రతిసారి ఆయన ఒక సూచక క్రియను దేవుడిని అడుగుతుంటాడు, యెహోవా దూతను అడుగుతుంటాడు. మరి ఆ విధంగా అడిగిన గిద్యోనికి మరి యెహోవా కూడా పరీక్ష పెడతాడు. 30,000 మంది కాదు, నువ్వు ఫస్ట్ 20,000 మందిని పంపించేసాయి. 20,000 కూడా కాదు, నీ దగ్గర ఉన్న 10,000 మందితో వెళ్ళు. 10,000 మంది కూడా కాదు, 300 మందితో వెళ్ళమని గిద్యోని కూడా మరి టెస్ట్ చేశాడు. ఆ 300 మందితోనే మరి దేవుడు మిద్యానీయులను, అమ్మోనీయులను గెలుచుటకు ఆయన యొక్క చేతిని బలపరుస్తాడు. ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత బలహీనులమైనప్పటికీ, మనం జ్ఞానం లేకపోయినా, శారీరకంగా బలహీనులమైనా కూడా యెహోవా యొక్క తోడు, ఆయన యొక్క నడిపింపు మనతో ఉన్నట్టయితే ఎలాంటి శత్రువునైనా మనం జయించుటకు మరి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించుగాక.
నదిలో యేసుపై నిలిచి యోర్దాను నదిలో